శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటయు నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారముల నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశముల నుండి నిన్ను నిర్మూలము చేయును. ఉన్నతుడా, నీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి ఉదయకాల సమయం నీ వాక్యాన్ని చదువుకున్నాము ప్రభా. ఆ వాక్యం మా హృదయ క్షేత్రములు ఫలించాలి. ఇప్పుడు మీ దాసుడు నీ వాక్యంను విత్తుచుండగా ప్రభా, వెనగల చెవి గ్రహించగల మనసు మాకు దయచేయమని కృపతో నింపమని యేసున్నత నామంలో ప్రార్థించి పెట్టుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడికి మహిమగాక. ఇప్పుడు వచ్చిన దేవుడి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ కృపను బట్టి ఆయన యొక్క అనాది సంకల్పం చొప్పున పిలువబడినటువంటి మనమందరం కూడా దేవుడిని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకు చూపెట్టాడు. ఇటువంటి ధన్యత అవకాశాన్ని దేవుడు మనకు ప్రేమించి మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుడికి మనం ఏమి చెల్లించినను ఆయన రుణం తీర్చుకోలేనటువంటి వారు. అయితే దేవుడు సదాకాలము నేను మీకు దేవుడిని ఉన్నాను అని చెప్పినటువంటి నమ్మదగినటువంటి వాగ్దానాన్ని మనందరి పట్ల కూడా దేవుడు నెరవేరుస్తూ ఇటువంటి చక్కని ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దినదినము కూడా మన ఎదుగుతూ ఫలించేటువంటి స్థితిని దేవుడు మనకి ఇస్తూ ఉన్నదలకు దేవుడు నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. రెండు చేతులు నాలుగు మైకులకి చెప్పచ్చు హల్లెలూయా. ఇంకా కొన్ని చేతులు లేదా హల్లెలూయా. ఇంకా కొన్ని స్వరాలు కూడా హల్లెలూయా. వెరీ గుడ్. చివరి వరకు ఇట్లే ఉండాల. ఇదే వచ్చాను ఎవరు ఎదురు నన్ను ఎదురుపెట్టిందండి. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనము వినాలి. హల్లెలూయా. ఈ రీతిగా మనము దేవుని యొక్క సన్నిధానంలో గడుపుతూ మన ఆత్మీయ జీవితంలో బలపరచుకోవడానికి మనము దేవుడు దైవదాసుని ద్వారా అందించేటువంటి వాక్యము ద్వారా మనం ఏమవుతున్నామో ప్రతిరోజు కూడా బలపడుతూ వాక్యములు ఎదగటానికి, ప్రార్థనా జీవితంలో బలపడటానికి, విశ్వాసంలో బలపడటానికి, మన యొక్క పరిశుద్ధతను రక్షణను కాపాడుకోవడానికి దేవుడు మనకు ఒక చక్కని దైవజనుని మనకిచ్చాడు. ఆ దైవజనుని విషయంలో సంఘం విశ్వాసం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేటువంటివి మనం నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొన్ని పర్యాలు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఇది మమ్మల్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు లేదు, మిమ్మల్ని ఉద్దేశించి ఎవరు ఏ దైవజనుడు మాట్లాడలేరు కూడా. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే బోధిస్తాడో, ఏదైతే అందిస్తాడో ఆ మాటలే మనకు నింపింపజేస్తాడు. ఈ స్థలంలో నేను నిలబడినా, సతీష్ పాస్టర్ నిలబడినా, లేకపోతే మన సంఘ వ్యవస్థాపకులు గారు మాట్లాడినా, ఎవరు నిలబడి దేవుని వాక్యాన్ని అందించినా ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ కూడా కావలసినటువంటి రీతిలో దేవుడు తన మాటలను సమపాళనలో అందించి మన జీవితాలకు కావాల్సినటువంటి రీతిలో మనకు పంచిపెడుతూ ఉంటాడు. అది బాధతో వస్తే నేను ఆదరిస్తాను, నీవు పాపంలో ఉంటే నేను హెచ్చరిస్తాను, బలహీనతల్లో బంధకాలలో ఉంటే విడిపించడానికి దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క మాటలతో మనము చాలా జాగ్రత్తగా వింటూ మనం ఆలకిస్తే చక్కగా మన యొక్క జీవితాలను ముందు కొనసాగించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక వాక్యాన్ని చదువుకుంటాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుంటాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకున్నాం.
హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో మనం గమనిస్తున్నప్పుడు కోరహు తన సమూహములో పేరు పొందినవాడు, అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు. ఆ సమూహము వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. ఈ వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. దృష్టాంతముగా వ్రాయబడినటువంటి మాట. దృష్టాంతంగా ఏంటి ఆ సమాచారము? మోషేకు అహరోనులకు వ్యతిరేకంగా విరోధముగా జరిగి ఉన్నటువంటి యొక్క సమాచారం ఏమిటంటే విరోధముగా వ్యతిరేకించేటువంటి భావన, విరోధముగా మాట్లాడగలిగేటువంటి ఆ యొక్క విషయాలు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే అహరోనులు ఎవరు అని అంటే ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వారు. ఐగుప్తు దేశము నుండి బయటకు రావడానికి, విడుదల కలుగు చేయడానికి దేవుడు తమను నాయకులుగా ఎన్నుకొని ఆయన యొక్క అనాది సంకల్పము చొప్పున తన వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు, అహరోనులను ఎన్నుకున్నాడు. ఈ విధముగా దేవుడు తన ప్రజల విషయంలో ఎంతో మక్కువ, ప్రేమ, ఈ యొక్క ఆశను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నిజంగా వారి యొక్క అరణ్య మార్గంలో వారి ప్రయాణం అంతటిలో కూడా చక్కని సౌభాగ్యవంతమైన వారికి కావాల్సిన ఆహారాన్ని అయితేనేమి, నీటిని అయితేనేమి సమస్తము కూడా సమకూరుస్తూ నడిపించడానికి దేవుడు ఇష్టపడినటువంటి వాడు. అయితే ఆ యొక్క సమాజంలో మనం గమనిస్తున్నప్పుడు మోషే అహరోనులకు వ్యతిరేకముగా మాట్లాడినటువంటి వారు, యెహోవాకు విరోధముగా వారు వాదించేటువంటి తత్వం వారిలో కనిపిస్తూ ఉంది. ఆ వాదించేటువంటి తత్వమును బట్టి జరిగినటువంటి సంభవం ఏమిటంటే ఆ ముగ్గురు కూడా ఎవరెవరు అక్కడ కోరహును, ఆ తర్వాత దాతాను, అబీరాములు, ఈ ముగ్గురుతో పాటు ఇక మిగతా 247 మందిని కూడా ఏం చేసేది? అగ్ని భక్షించి వేసాను అంటే కాల్చివేయబడ్డారు. అగ్ని చేత కాల్చివేయబడినటువంటి వారు, విరోధముగా మాట్లాడిన వారు ముగ్గురైతే చనిపోయినటువంటి వారు ఎంతమంది? 247 మంది. వీరితో పాటు 250 మంది చనిపోయారు. 250 మంది చనిపోవడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మనకు ఒక ప్రశ్న రావచ్చు. ఒకవేళ మన జీవితంలో ఈ యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు బాధించింది ముగ్గురు, చనిపోయింది ఎక్కువగా 247 మంది చనిపోయారు. ఏ కారణం అంటే ఇప్పుడు చూడండి, మన యొక్క సమాజంలో కూడా ఏ విషయాన్ని బయటైనా సరే ఎవరైనా వచ్చి ముందు నిలబడి వాదిస్తూ మాట్లాడుతూ ఎదురు తిరుగుతూ ఉన్నారంటే వారి వెనకలు ఎవరు ఉంటారు? కొంతమంది సమూహం ఉంటారు. నువ్వు ముందుకు వెళ్ళి మీ వెనకన మేము ఉంటాం, మేము ఉండి మిమ్మల్ని నడిపిస్తాం, మీరు వెళ్ళి మాట్లాడండి, మీకు అన్నీ బాగొచ్చు, మీరు మాట్లాడగలరు, ఏమైనా వస్తే మేము చూసుకుంటాం అని మద్దతు పలికేటువంటి వారు చాలామంది వెనకలు ఉంటారు. ఆ మద్దతును బట్టి వారు కొట్టేటువంటి జయజీరుని బట్టి మాత్రమే ఈ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి ఒకరు, ఇద్దరు, ముగ్గురు మనకు అనిపిస్తున్నారు. అవునా? అవునా కాదా? మీరు నోటికి కళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ప్రశ్న వేసినప్పుడు జవాబు చెప్పాలి. హల్లెలూయా అన్నప్పుడు చేతులు ఎత్తి చెప్పాలి. ఓకే, అర్థమైందా? అర్థమైందా? దీనికి కూడా జవాబు చెప్పరు. హల్లెలూయా. నల్లా సొల్లుమా కై ఎత్తి హల్లెలూయా. వెరీ గుడ్. చేతులు ఎత్తి దేవుణ్ణి మనం మహిమపరచాలి. మీ దేహంతో దేవుని మీరు ఏం చేయాలన్నాడు? ఎందుకు మహిమపరచాలి? మనం ఎవరిని విలువ పెట్టి కొనబడినటువంటి వారు. పోయిన శుక్రవారం మీ వాక్యం ధ్యానం చేసుకుంటాం. విలువ పెట్టి కొనబడ్డారు కాబట్టి ఎవరు విలువ పెట్టి కొనిది మనలో? దేవుడు. మరి ఆ దేవుడిని మహిమపరచడానికి మన దేహాన్ని ఏం చేయాలి? ఉపయోగించాలి. సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించుకోవాలి. అదే మనం చేయగలుగుతాం. దేవుడు మనకు చేసిన ఉపకారాలన్నింటినీ కూడా ఇక ఏమి చేయాల్సిన పట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, బాగా హల్లెలూయా. మీరు ఎంత గట్టిగా ఇస్తే అంత ఆకలేస్తారు. ఈరోజు అంత ఆకలిస్తే అంత గడిపినట్టుగా అన్నం పెట్టి పెట్టిస్తాం. పల్లెలకి కదా అందరికీ పెడతారు. హల్లెలూయా. నమ్మండి, నిజమే చెప్తున్నా. ఇలా నిజమే చెప్తున్నా, నమ్మండి. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. నన్ను డైవర్ట్ చేయండి దయచేసి. అడిగినప్పుడు సమాధానం చెప్పండి. మరి చనిపోయినటువంటి వారు 250 మంది అయితే, మరి ముగ్గురైతే యెహోవాకు విరోధముగా వాదించినటువంటి వీళ్ళు.
ఆ ముగ్గురు వాదిస్తే 247 మందిని కూడా దేవుడు అగ్ని చేత భక్షించి వేశాడు అంటే కారణమేమి? ఈ ముగ్గురు వెనక ఎంతమంది ఉన్నారు? 247 మంది వీరికి ఏం చేస్తున్నారు? మద్దతు, హల్లెలూయా, సపోర్ట్ చేస్తున్నారు. అబీరాము, దాతాను, కోరహు, వెళ్ళండి మీరు వెళ్ళి మాట్లాడండి, మీకు కథ ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాము అని యెహోవాకు విరోధంగా మాట్లాడేటువంటి మద్దతును పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేసినాడు? మొత్తం హల్లెలూయా అగ్ని చేత ఏమైపోయినారో అక్కడంతా కూడా కాల్చబడి భక్షించబడి అనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. దాతాను, అబీరాము, కోరహు వీరే ఆ సమూహము వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమిని తన నోరు తెరచి వారిని కోరహము మృంగివేసినందునను వారు ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తున్నారు? ఎలా కనిపిస్తున్నారు? ఎలా కనిపిస్తున్నారు? నా మాట అర్థమవుతుంది లేదా మీకు? చెప్పండి, ఎలా కనిపిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు? ఎలాగా చెప్పండి. ఆ పదం పలికే దగ్గర రాలేదా? నాలుగు మరి ఎలా ఉన్నారు వాళ్ళకి? మనకు కుర్చీలో వాళ్ళు ఎవరు చెప్పండి ఎలా ఉన్నారు? దుష్టాంతములు అంటే దుష్టుల ఎగ్జాంపుల్ అంటే వారిని చూసి మనం అట్లా బతకల్లా బతకకూడదా మనం ఏం చేసినా నేర్చుకోవాలి అంతే. హల్లెలూయా. వారు అలా బతికిన దానికి ప్రతిఫలం ఏమొచ్చేది? వారికి మరణం వచ్చేది. వారు దేవునికి విరోధముగా వాదించిన దానిని బట్టి వారిని దేవుడు ఏం చేశాడు? అగ్ని భక్షించేది. భూమి తన నోరు తెచ్చి అందరిని కూడా ఏం చేసేది? మృంగి వేసాను. ఎంత భయంకరమైనటువంటి సంఘటన చూడాలి. అంటే ఈ దృష్టాంతములుగా దేవుడు మనకు పెట్టి చూపిస్తున్నాడు అంటే నేటి క్రైస్తవ సమాజంలో కూడా మనం ఏం కలిగి ఉండాలి? యెహోవా యెడల భయము భక్తి కలిగి ఉండాలి. లేదు దేవునిని లేకపోతే దేవుని యొక్క సేవకులను మనము వారితో వాదన పెట్టుకున్నా, వారిని ఎదిరించి మాట్లాడినా, వారితో మన యొక్క సహవాసము సరిగా లేకపోయినా ఆ రోజున దాతాను, అబీరాము, కోరహులకు పట్టిన గదే ఈ రోజు కూడా దేవుడు అదే గది పట్టించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దైవజనులే ఈ రోజు కూడా సంఘంలో దేవుడు ఏర్పాటు చేసి నడిపించడానికి పెట్టినటువంటి దైవజనులే. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయనను మనము మధ్యవర్తిగా ప్రతినిధులుగా ఉన్నటువంటి దేవుని యొక్క సేవకుల విషయంలో మనం ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే కొంతమందికి సేవకులు అంటే చాలా చులకన. దేవుని సేవ అంటే చాలా చులకన. దేవుని సేవ అంటే సుఖం అనుకుంటారు, లేకపోతే ఏమో అనుకుంటారు. లేదు, దేవుని సేవ అంటే చాలా కష్టమైనటువంటిది. దేవుని సేవకులను చులకనగా చూసేటువంటి మనస్తత్వము విశ్వాసులలో ఉండనే నోరు తెరుస్తారు. ఉండొచ్చా? ఉండకూడదు. సేవకులు చూస్తే ఏముండాలి మీకు? ఎంతమంది భయపడుతున్నారు సేవకులను చూసి? నేను సేవకుడిని, ఇక్కడ సతీష్ పాస్టర్ మమ్మల్ని చూసి ఎంతమంది భయపడుతున్నారు? మీరు భయపడినట్లే నాకు అర్థంలా. మళ్ళీ సార్ చెప్పని నవ్వుకుంటారు అనుకుంటాడు. సార్ ఎంత ధైర్యంగా చూస్తే హల్లెలూయా. భయపడతారా లేదా? భయపడినట్లు లేదే నీ మొహాలు. ఏం వచ్చి నవ్వుతారా? భయపడుతున్నారా లేదా? నాకేం జవాబు రాలే. భయపడతారా? భయపడాలా? భయపడకూడదా? చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. చదవండి ఆ మాట. 50వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదివి. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? చాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాట వినాలి? మొదట దేవునికి ఏమవ్వాలా? దేవునికి భయపడితే సేవకుని మాట వింటారా? ఇప్పుడు సేవకుని మాట ఎంతమంది వింటున్నారు? మా ఆయన ఒకటే చేయగలుగుతారు ఫస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. రెఫరెన్స్ వల్ల 51:10 చదువుకోండి. హల్లెలూయా. మొదట ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. ఆ తర్వాత మీరు ఏమవుతారు? సేవకుని మాట వింటారు. మనము దేవునికి భయం అనేటువంటిది దేవుని ఎడల మనకు లేకపోతే సేవకుని మాట మీరు వినరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సేవకుడు అంటే మీకు చాలా సులకన, పలసన. మన భాష చెప్పుకుంటే పలసన కదా. సేవకుడు అంటే మళ్ళీ పలసన, వచ్చినాళ్ళే పోయినాళ్ళే అనుకుంటారు. లేదు,
వాక్యంలో సెలవిచ్చినటువంటి రీతిగా మనం గమనిస్తే నీవు నిజముగా యెహోవాకు భయపడితే అప్పుడు నీవేం చేస్తావని వాక్యం సెలవిస్తుందంటే నీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు అని ప్రశ్న వేస్తున్నాడు. అంటే విననటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు అన్నారు. దేవునికి భయపడినటువంటి వారే చాలామంది లోకంలో జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవ సమాజంలో, సంఘంలో దేవునికి మనకు భయపడకపోతే దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణమును పెట్టి ఆ ప్రాణము ద్వారా, రక్తము ద్వారా మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన పరిశుద్ధత, మనకిచ్చిన యావత్తు కుటుంబ వ్యవస్థ, ఉద్యోగం, వ్యాపారం, పిల్లలు, సంసారం అన్నీ కూడా ఏమైపోతాయి? అన్నీ వ్యర్థం. హల్లెలూయా. అంటే దేవుని అందరూ ఇవన్నీ పొందుకుంటున్నావు, కానీ దానిని ఇచ్చినటువంటి దేవుని విషయంలో నీకేమి లేదు. చెప్పండి, ఏమి లేదు. నేను నోరు చెప్పాలా? ఈరోజు వదిలే ప్రసక్తి ఏం లేదు మీకేం లేదు. మాకేమైనా వేరేది లేదన్నారు. అదే మీకు కూడా ఏం లేదు, భయము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక మాట అంటే భయము లేదు. జీవిత యాత్రలో ఎవరు తోడుంటే ఆయన తోడుగా నీకు ఉండాలంటే నీవు ఆయన ఎందుకు ఏమై ఉండాలా? భయం భక్తులు ఉంటే అప్పుడు సాధారణ భయం కానీ మనుషుని భయం అనేటువంటి మనకు లేకుండా దేవుడు నడిపిస్తాడు. అవునా? ఆయన ఎందుకు నీకు భయం లేకుండా లోకంలో ఉన్న అన్ని విషయాల్లో కూడా నీకు ఏమవుతుండాలా? భయపడుతూ సస్తూ బతుకుతూ ఉండాలి. అంతే. అర్థమవుతుందా? చస్తూ బతుకుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీలో ఎవడైనాను యెహోవాకు భయపడి సేవకుని మాటను వినువాడు ఎవడైనాను ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా మీలో? సేవకుని మాట వినేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే మనమే ప్రశ్న చేసుకోండి. ఎన్ని విషయాల్లో మనము సేవకుని మాట వింటున్నాము? ఎన్ని విషయాల్లో సేవకుని ధిక్కరిస్తున్నాము? సేవకుడు చెప్పే వాక్యాన్ని తిరస్కరిస్తున్నాము? సేవకుడు అంటే లెక్క లేకుండా పోతున్నాము? రమ్మంటే రాము, పొమ్మంటే పోరు, ఉండమంటే ఉండరు. ఇలాంటి విషయాలన్నీ ఆలోచన చేస్తే ఏ ఒక్క మార్పు కూడా వచ్చే ప్రసక్తే లేదు. మన సమర్పణ జీవితం అనేటువంటిది ఎలా ఉందంటే పూర్తిగా దేవునికి భిన్నముగా. ఆ రోజున అబీరాము, దాతాను, కోరహులు ఎలాగైతే దేవునికి విరోధముగా వాదిస్తూ వచ్చిరో ఆ విరోధమైనటువంటి బాధలతో కూడినటువంటి జీవితం నీవు జీవిస్తున్నావు. పేరుకు మాత్రం ఎలా ఉన్నావు? భక్తి పరులను, విశ్వాసురాలను, నాకు మించిన పరిశుద్ధుడు, పరిశుద్ధురాలే లేరని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? హృదయ అంతరంగాన్ని చూసేటువంటి వాడు మన దేవుడు. ఆయన మన హృదయ అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడన్న భయం కూడా లేకుండా మనం ఏం మాట్లాడతామో, ఎక్కడికి పోతామో, ఏం చేస్తామో, ఏం చూస్తామో ఏమి పట్టించు. ఏమి కారణం అంటే వాక్యం అదే సెలవిస్తుంది, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడు? మొదట మనకు దేవుడు అంటే ఏముండాలా? భయము ఉండాలి. ఆ తర్వాతనే ఎవరి మాట వింటావు నీవు? ఒకవేళ సేవకుని మాట విని దేవుడు అంటే భయం లేకపోయినా వేస్ట్. అంటే అది ఏమవుతుంది తెలిసిన ముఖస్థితి. సేవకుని సంతోషపెట్టేటువంటి బ్రతుకు కాదు కావాల్సింది. మొదట నేను ఎవరికి భయపడాలా? దేవునికి భయపడితే ఆటోమేటిక్గా అదే భయాన్ని బట్టి సేవకుడు నోట నుండి వచ్చే వాక్యాన్ని లోపడతాం, మాటకు లోబడతాడు, అన్నిటికీ లోబడి విజయం చూపెట్టి బ్రతుకుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ రోజున మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ముగ్గురు, వారికి మద్దతు పలికినటువంటి 247 మంది కలిసి అందరూ కూడా అగ్ని చేత భక్షించబడినందున భూమి తన నోటి తెరచి అందరినీ కూడా రింగివేసేది. అది దృష్టాంతముగా మనకు అనిపిస్తుంది. ఆ దృష్టాంతాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు మనకు నోరు తెరిచి సేవకులతో మాట్లాడేటట్టు వారి ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటి మనం గమనిస్తున్నప్పుడు అబీరామును, దాతానును, కోరహును మీరు ఏం చేసుకోవాలా? జ్ఞాపకములు పెట్టుకోవాలి. అగ్ని చేత కాల్చబడిపోయింది, భూమి నోరు తెరిచి మింగి వేసేసి అంత భయంకరమైనటువంటి పరిస్థితులు మన బ్రతుకుల్లోకి రాకుండా ఉండాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా సేవకుల విషయంలో ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ అర్థం చేసుకోకుండా మనం వచ్చిన వారం వచ్చినట్లుగా పోయినట్లుగా మనం ఉంటే ఏది ఫలితమో ఉంటుందా? ఎందుకు వచ్చేమో తెలియదు, ఎందుకు వెళ్ళామో కూడా మనకు తెలియదు. ఫలితం లేనటువంటి వ్యక్తి
ప్రయాస కనిపిస్తుంది, శరీరాన్ని నలగొట్టుకోవడం కనిపిస్తుంది తప్ప దానికి కలిగాల్సినటువంటి ప్రతిఫలం అనేటువంటిది మన బ్రతుకుల్లోకి రాదు. వాక్యం అనేది సెలవిస్తుంది. అందుకే యెషయా గ్రంథంలో చక్కగా రాశాడు, దేవునికి భయపడకుండా సేవకుడికి నీవు ఆయన మాట వినలేవు అనేటువంటి మాట. మరి దేవునికి విరోధముగా మాట్లాడితే పరిస్థితి ఎలా ఉంటుంది? యెహోవాకు భయపడకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎన్నోసార్లు దేవుడు తన సేవకుల ద్వారా మీకు పిలుపునిస్తున్నాడు. మందిరానికి రండి, సమయానికి రండి, ఆరాధనలో కలుసుకోండి, సమయం ఉన్నప్పుడల్లా వాక్యము దొరుకున్నప్పుడల్లా కూడా మీరు భుజించాలి, చక్కగా సహవాసములు ఎదగండి, బలపడండి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే దేవుని యొక్క రాజ్యము సమీపంగా ఉంది. మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా అలాగే మన బ్రతుకుచూ ఉంటే దేవుడు అనేటువంటి వారు ఆయన వెంటనే వస్తే మీరందరూ కూడా ఏమైపోతారో ఏమో అన్నటువంటి ఒక భయము ఎవరికి ఉంటుంది తెలుసా? సేవకులకు ఉంటారు. హల్లెలూయా. మీకు భయం లేకపోవచ్చు. సేవకుడికి అప్పగించిన సంఘం పట్ల సేవకుడికి చాలా భయం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. ఎక్కడ వీరు మారు మనసు పొందకుండా, ఎక్కడ వీరు బ్రతుకులు మారకుండానే దేవుడు ఒకవేళ వచ్చేస్తే వీరి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి, విడవబడితే ఎలా ఉంటాయి పరిస్థితులు అనేటువంటి భయం సేవకులకు ఉంటుంది. కాబట్టి సేవకుడు దేవుని యొక్క మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, గద్దిస్తూ, ఖండిస్తూ, స్తుతి చెబుతూ ఓ చక్కని సమర్పణ కలిగిన జీవితంలో నడిపించి మిమ్మల్ని సిద్ధపాటు చేసి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఒక యోగ్యత, అర్హతను కలిగించడానికి ప్రయాసపడుతూనే ఉంటాడు. హల్లెలూయా. అది సేవకుడు చేసేటువంటి పని. ఈ రోజున సేవకుడు అటువంటి ఖచ్చితమైన బోధన బోధిస్తే చాలా మందికి ఇష్టమో ఉండదు. హల్లెలూయా. చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే కఠినంగా మాట్లాడితే వాళ్ళు అనుకుంటారు, ఇక్కడ 2 షాట్లు పడితే ఆడిపోతారు, ఇంకో సంఘానికి పోతారు. ఆ సంఘానికి పోయిన తర్వాత ఆడ 4 షాట్లు పడతాయి, ఆడ విడిచిపెట్టి ఇంకో సంఘానికి పోతారు. ఇలాగ మారుకుంటూ పోతూ ఉంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమీ లేదు. అలా వెళుతూ ఉంటే నువ్వు రాజసేవాడు నీ దగ్గర 4 పనులు రాసి వస్తావు. అంటే 4 డబ్బులు వసూలు చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ చెట్టును నరికి పొయ్యిలో పెట్టుకుని కాల్చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు రాజే చెట్టువైతే, పండ్లు రాజే చెట్టువైతే నువ్వు ఇంకో దానికి పోతే వాడు ఏం చేసుకుంటాడు? వీలైతే ఎన్ని కావాలో అన్ని కోసుకుంటాడు. కోసుకొని చక్కగా తినేస్తాడు. చివరికి చెట్టు నరికేసి పొయ్యిలో పెట్టి కాల్చుకుంటాడు. అంతే. అంటే నువ్వు ఏం పోగొట్టుకుంటావు? నీ సొంత సంఘాన్ని పోగొట్టుకుంటావు, సొంత సేవకుని పోగొట్టుకుంటావు. మరి సేవకుని విషయంలో మనం ఇలా బ్రతకలు అది మనం నేర్చుకుంటూ ఉంటే సంఘాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. సంఘమును విడిచిపెట్టి మరో సంఘాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇటువంటి వారిని అందరినీ కూడా మనం ఏమని పిలవచ్చు? తీర్థయాత్రలకు పోయేటువంటి భక్తులు. హల్లెలూయా. తీర్థయాత్ర ఒక్కొక్కసారి ఒక ఊరు దాటి తీర్థయాత్ర అన్నీ ముగించుకొని మళ్ళీ ఏడుకొస్తారు. అప్పుడు అన్నీ ఊసిపెట్టాలి. హల్లెలూయా. నిలువు దోపిడి పెట్టినప్పటికీ ఏమీ ఉండదు, మళ్ళీ వస్తారు. నేను హల్లెలూయా. ఏమో మాట్లాడినావు? ఏముంది? ఏమీ లేదు. అన్నీ ఓడబెట్టేసి ఏం ప్రకాష్ అన్నీ ఓడబెట్టాడు. ఎవరు ఓడబెట్టాడంటే ఊడ్చుకునేవాడు ఓడబెట్టేసి, నువ్వు ఇస్తీవు కాబట్టి వాడు ఓడబెట్టేసి. హల్లెలూయా. 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 బాగా చేసేది నీకోసం 3 సార్లు చెప్తాను. నువ్వు మాకు ఇట్లనే సెల్యూట్ కొట్టి కొడతాను. మరి సంఘం పట్ల సేవకుడు ఉన్నటువంటి బాధ్యత కొలది దేవునికి, విశ్వాసికి ప్రతినిధిగా పనిచేస్తున్నటువంటి సేవకుడిని ఎంత మాత్రము మనం చులకనగా చూడకూడదు. నువ్వు నిజముగా దేవునికి భయపడితే నీ సేవకుని మాటలు ఏం చేస్తావు? వింటావు. హల్లెలూయా. సేవకుని మాట వినకపోతే నీకు దేవుడు అంటే కూడా భయం లేదు. అదొక్కటే శిక్ష, నీకేం వేరే అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా సేవకుడు మాట చెప్పాడు అనుకోండి, వినాలా వద్దా? ఎంతమంది వింటారు? నేను చెప్పే తెలుగులోనే సేవకుని మాటకి ఎంతమంది వింటారు? మా ఊరు బిగ్మార్ పనులు బిజీగా ఉంటారు. సేవకుని మాటకి ఎంతమంది వింటారు? వింటారా? వింటాను సమయం. ఎందుకంటే హల్లెలూయా. 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 ఇచ్చింది లేదు నాకు కనపడలేదు. హల్లెలూయా. బాగా చెప్పాలి. హల్లెలూయా. మనకి ఇక్కడ ఖచ్చితమైన వాక్యం వస్తుందంటే నువ్వు ఏమవుతున్నావని, పరలోక రాజ్యాన్ని వెళ్ళటానికి సరి చేయబడుతూ ఉన్నావు. దాని అర్థం నీకు నచ్చినట్టు వాక్యాన్ని నువ్వు వెతుక్కుంటూ, నీకు నచ్చిన మందిరాన్ని వెతుక్కుంటూ వెళ్ళావంటే నువ్వు నాశనానికి వెళ్తున్నావు అని దాని అర్థం.
నీవు సరిచేసే వాక్యమే ఉండాలి, కానీ నీవు చేసినటువంటి తప్పులను, నీవు చేస్తున్న నీలో ఉన్న బలహీనతలను కప్పిపుచ్చుకునేటువంటి సంఘాలకు వెళ్ళినా అటువంటి వాక్యాన్ని నువ్వు విన్నా దానివల్ల నీకు ఏమీ ప్రయోజనమో ఉండదు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుని దగ్గరికి పరిశుద్ధంగానే వెళ్ళడానికి అర్హత ఉంటుంది, కానీ పాపులకు, అపరిశుద్ధులకు, లేకపోతే సాతాను సంబంధాలకు, సాతాను కాడి కింద బతికేటువంటి వారికి ఏమాత్రం అర్హత దేవుడు ఇవ్వడు. హల్లెలూయా. మరి ఆ అర్హత, యోగ్యత సంపాదించుకోవాలంటే మనం ఖచ్చితంగా ఎక్కడ ఉండాలా? దేవుని యొక్క సన్నిధిలో నీ వినేటువంటి వాక్యాన్ని బట్టి నీ బ్రతుకుచూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే మోషే ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఏమని మాట్లాడుతున్నాడు? ఫరో ఎదురు పోయి నిలబడ్డాడు. ఆయన ఎటువంటి వాడు? ఫరో కఠినమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి. నిర్గమకాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదవాలి. నిర్గమకాండము 5వ అధ్యాయం 1-2 వచనాలు. ఫరోను చూచి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవరు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనెను. హల్లెలూయా. చూసారా? మోషే అంత కఠినాత్ముడైనటువంటి, దేవుని ఎరగను అన్నటువంటి మనస్తత్వము కలిగినటువంటి ఫరో ఎదురు వెళ్ళి నిలబడ్డాడు. మోషే అహరోను ఇద్దరు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమైనా బతిమాలుకున్నాడా? మా వారు చాలా బలహీనులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, పక్క చిక్కిపోయిన వారు, ఆకలి దప్పులతో ఉన్నవారు, లేకపోతే ఫలానా అనేసి నీకు మహారాజరాజేశ్వరి గౌరవనీయులైన ఫరో గారికి రాస్తున్నటువంటి ఒక ఉత్తరమును దయచేసి మమ్మల్ని పంపించు అనేటువంటి అడుగుతున్నాడా? లేకపోతే ఏం చేస్తాడంట? ఆజ్ఞ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు తన ప్రజల కొరకు నియమించినటువంటి దైవజనుడైనటువంటి మోషే, అహరోను ఇద్దరు కూడా వెళ్ళారు. వారు వెళ్ళి ఏం మాట్లాడుతుంటే అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచు ఉన్నాడని యెహోవా సెలవిస్తున్న మాటలు గట్టిగా వారు ఎత్తి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అంటే దేవుని ప్రజల విషయంలో వారు నాశనము కాకుండా, వారు పతనమైపోకుండా, వారు బంధకాల్లో బంధింపబడకుండా నీకంటూ ఒక దైవజనుడైనటువంటి వాడిని దేవుడు పుట్టించి నీ యొద్దకు పంపించాడు. ఆ పంపబడినటువంటి దైవజనుడి ద్వారా దేవుడు నీకు శత్రువులుగా ఉన్నటువంటి వారిని, నిన్ను అడగదొరుకుచున్నటువంటి వారిని ఏం చేస్తాడంటే వారిని ఎదిరించి, వారిని బెదిరించి, వారిలో నుండి కూడా నీకు సంపూర్ణమైనటువంటి విడుదల అనేటువంటిది దేవుడు తీసుకొని రాగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవ సేవకుడు నీవు చులకనగా ఎప్పుడు చూడకూడదు. దైవ సేవకుడు నీవు లోపడాలి. దేవునికి విరోధముగా నీవు ఉండకూడదు. దేవునికి భయపడాలి. ఆ భయము, లోబడేటువంటి ధనము ఎప్పుడైతే విశ్వాసుల యొక్క జీవితంలో ఉండగలుగుతుందో, ఆ విశ్వాసమును బట్టి, దేవుని యందు ఉన్నటువంటి భయమును బట్టి మనం ఉన్నటువంటి బంధకములలో నుండి సంపూర్ణమైనటువంటి విడుదలైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఫరో మాట్లాడుతున్న మాటలు దేవునికి పూర్తిగా విరోధమైనటువంటి మాటలు. యెహోవా ఎవరో నాకు తెలియదు, ఆయన మాటలు విని నేను పోనీయను, నేను యెహోవాను ఎరగను, యెహోవా ఎవడు అంటున్నాడు. ఎంత భయంకరమైనటువంటి కఠినమైన హృదయము, స్వభావం కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎదుటే నిలబడి దైవజనుడు ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. నా దేవునికి మేము అందరం కూడా వెళ్ళి ఏం చేయాలి? ఉత్సవం చేయాలి. నా జనులు పంపమని నా దేవుడు శాసిస్తున్నాడు. పంపు అని చెప్తున్నాడు. పంపాడా? పంపలే. మాటికి చెప్పాడు, పంపల. దేవుడు ఏం చేశాడు? తర్వాత తెగుళ్ళు పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తెగుళ్ళు పంపించాడు? ఈ పక్క చెప్పండి, ఎన్ని తెగుళ్ళు? వాళ్ళు 10 అంటూ ఉంటారు. మీరు చెప్పండి, ఎన్ని? నాని కరెక్టేనా? నాకు తెలియదు. 10 అబ్బాయి నిన్న ఎన్ని తెగులు? 12 10 అప్పనంట సెందు. హల్లెలూయా, హల్లెలూయా. సార్ ఎన్ని తెగులు సార్? నేను తలపెత్త సార్ తలకెత్త అంతే, ఏం చెప్తే అంతే. హల్లెలూయా. ఈ పక్కలు చెప్పండి, ఎన్ని తెగుళ్ళు? ఎన్ని తెగుళ్ళు? 10. మీరు వెలుగుగానే ఉన్నారు. 10 తెగుళ్ళు పంపిస్తే కానీ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుండి బయటికి పంపలేదు. మరి దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి వారికంటూ దేవుడు ఎవరిని పెట్టాడు? మోషే దైవజనుడు పెట్టాడు, అహరోనును పెట్టాడు. మరి అటువంటిప్పుడు ఈ రోజున సంఘంలో కూడా
అనేక మంది అనేక పర్యాలు వ్యక్తిగతంగా శారీరకంగా బాధను అనుభవిస్తున్నారు, కుటుంబ బాధను అనుభవిస్తున్నారు, శోధనలో పడిపోయారు, సమాధానమైన స్థితిలో ఉన్నారు. అటువంటి బిడ్డలను కూడా దేవుడు ఏం చేయగలడంటే విడిపించగలడు. సంపూర్ణమైనటువంటి విడుదల సమాధానమును దేవుడు ఇవ్వగలుగుతాడు. ఎవరి ద్వారా అంటే దైవ సేవకుని ద్వారా, అతని నోట నుండి వచ్చే దేవుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా దేవుడు ఏ కుటుంబంలో ఏ సమస్యలతో ఇబ్బంది పడుతూ సతమతమవుతున్నారో, ఏ చేతబడిలో లేకపోతే ఏ యొక్క దుఃఖంలో కృంగిపోయిన స్థితిలో ఉన్నారో అటువంటి స్థితిలో నుండి కూడా దేవుడు వాడిని ఏం చేస్తాడు, విడిపించగలుగుతాడు. కన్నీరు ఇశ్రాయేలు ప్రజలది, కష్టం వారిది, బాధ వారిది, కానీ జవాబు ఎక్కడి నుండి వస్తా ఉంది? మోషే ద్వారా దేవుడు ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నా జనులందరినీ కూడా నీవు బయటికి పంపించాల్సిందే. వీరేమో ఇక్కడ కష్టపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, బాధలు ఉంటున్నారు, అనారోగ్యంతో ఉంటున్నారు, హింసను అనుభవిస్తున్నారు. వీరి మొరంతా కూడా దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు. విని దైవజనుడు ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. తన ప్రజల కొరకు మోషేని పంపబడినటువంటి మోషే ద్వారా ఫరోతో మాట్లాడాడు. ఆయన మనసు కఠినమైనప్పటికీ కూడా ప్రతి తెగులను పంపించి తిరిగి ఇశ్రాయేలు ప్రజలను అక్కడి నుండి బయటకు క్షేమంగా తీసుకొని వచ్చేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. క్షేమంగా వచ్చారా? ఏమన్నా చచ్చిపోయారా? క్షేమంగా అందరూ బయటకు వచ్చారు, తర్వాత చచ్చిపోయారు. హల్లెలూయా. ఎందుకు చచ్చిపోయారు? వీళ్ళు కూడా దేవుని పైన ఏం పెట్టే ప్రారంభం చేశారు. వీళ్ళు సనగడం ప్రారంభించారు. సనుగులు అనేటువంటివి చాలా ప్రమాదం. ఇవి కూడా దృష్టాంతంలే. ఇజ్రాయేలు సరిగి అరణ్యములోనే రాలిపోయి, ఇవి జ్ఞాపకం పెట్టుకోవాలి. అరణ్యములో రాలిపోయినటువంటి వారు ఏం కారణం అంటే సనుగులతో వారు వచ్చారు కాబట్టి వారు రాలిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము. సేవకుని విషయంలో, దేవుని విషయంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవిస్తూ ఉన్నాము అనేటువంటిది మనమే ప్రశ్న వేసుకుంటూ బ్రతకాలి. ఎన్నో సంవత్సరం నుంచి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాము. ఎన్నో సంవత్సరాల తరబడి నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నాను అంటూ ఉన్నాము. కానీ బ్రతుకుల్లో మార్పు అనేటువంటిది కనుక లేకపోతే మనం ఏమి చేసినా, ఎంతగా మన మందిరాన్ని వచ్చినా ఇచ్చినా ప్రయోజనమో లేదు. దేవునికి భయపడకుండా, సేవకుని మాటకు లోపడకుండా, వినకుండా మనం ఏమి చేసినా ఫలితము శూన్యమే. హల్లెలూయా. 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 ఇంకొంచెం హల్లెలూయా. ఇది మనకు సహా. ఎవరి మాట వినాలా? సేవకుని మాట వినాలి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడితే ఆటోమేటిక్గా సేవకుని మాట వింటాడు. సేవకుడు చెప్తాడు, ఈరోజు ఆరాధన అందరూ రావాలి, విశ్వాసులు ఏం చేయాలా? వినము. విశ్వాసులు ఏం చేయాలా? రావాలా వద్దా? వచ్చేవాళ్ళు చెప్పండి, రావాలా వద్దా? వచ్చేవాళ్ళు రావాలా వద్దా? రాని వాళ్ళు చెప్పండి, ఇప్పుడు రావాలా వద్దా? కరెక్ట్గా చెప్పాలి. రాని వారు చెప్పాలి. సేవకుడు మాట చెప్పాడు, మాట ప్రకారంగా ఆరాధన ఈ సమయానికి ఫలానా స్థలంలో మందిరంలో జరుగుతుంది అని సేవకుడు పిలుపు అందించినప్పుడు ఏం చేయాలి మనము? రాని వాళ్ళు చెప్పండి. అంతమంది రాకుండా ఉంటుంది. నేను ఏళ్ళ మీద లెక్క పెట్టే చెప్పేస్తాను. ఎన్ని ఫ్యామిలీలు నమాలి ఈరోజు, ఎన్ని ఫ్యామిలీలు వచ్చినాయి. సమయానికి ఎంతమంది వస్తారు అంటే లేదు. ఎందుకు తెలుసు? యెహోవా అంటే ఏం లేదు, ఏం లేదు. మీరే చెప్పాలి గట్టిగా. ఏం లేదు, ఏం లేదు. నేను చిన్నగా చెప్తాను, మీరు చిన్నగా చెప్పకూడదు, గట్టిగా చెప్తాను. ఏం లేదు దేవుడు అంటే మీకు దాని ఏం లేదు. అమ్మొచ్చా? ఓకే. హల్లెలూయా. 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 దేవుడు అంటే మనకు భయం. ఎన్ని గంటలకు వచ్చింటాము? ఎన్ని గంటలకి? ఏమన్నా చచ్చితే మీకు మర్చిపోయినారా? ఈ షుగర్తో ఎంత బాగా వెళ్తుంటా. ఎంత ప్రకాశం బిడ్డలో 9:30 వచ్చిన వాళ్ళు ఒకసారి షేర్ చేస్తాను. మా అమ్మ, మా అన్న, నాగరక, సువార్త ఈ ఫస్ట్ గ్యారెంటీ. హల్లెలూయా. మిగిలిన వాళ్ళు 9:45, 10:15 దివ్య, చందు, ఇంకా మిగిలిన వాళ్ళంతా ఏమంత లేట్గా వస్తారు. హల్లెలూయా.
దేవుని అంటే మనకేం లేదని భయము లేదు. దేవుడు అంటే భయం లేదు కాబట్టి సేవకుని మాట అంటే కూడా మనకు నిర్లక్ష్యం, చాలా నిర్లక్ష్యం దేవుని సేవకుడు అంటే. ఈ ఇద్దరు విషయంలో కనుక మనము సరిగా లేకపోతే మనము మన కుటుంబాలు ఏమవ్వవు. నన్ను చూడండి రా స్వప్నం మన చూతురు. ఈ ఇద్దరు విషయంలో మనకు భయము లోబడితనము లేకపోతే మన కుటుంబాలు ఏమవ్వవు, ఆశీర్వదించబడవు, జాగ్రత్త, దీవించబడవు. లోబడగా భయపడగా మనం ఉన్నామంటే వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాము దాని విరోధముగా మన మాటలు ఉన్నాయి, విరోధమైనటువంటి మనస్తత్వం ఉంది. దానికి ప్రతిఫలం ఏమొస్తుంది? ఆ రోజున దాతాను, అభిరాము, కోరహులు ఏమైపోయారు? అగ్ని చేత భక్షించబడి భూమి తన నోరు తెరిచి మింగివేసెను. ఎంతమంది? ఈ ముగ్గురితో పాటు ఈ ముగ్గురికి మద్దతు పలికిన 247 మందితో సహా 50 మంది మొత్తం అంతా కూడా కలిపి పోయారు. అలాగే మనల్ని నిరుత్సాహపరిచేటువంటి వారు సేవకునికి విరోధంగా మాట్లాడచ్చు అని మనం ఒకవేళ ఎవరైనా ఎంకరేజ్ చేసే పార్టీ ఉంటే ఆ పార్టీ కూడా మాట్లాడే పార్టీతో పాటు ఏమైపోతుంది? హల్లెలూయా. మాట్లాడే వాళ్ళతో పాటు వాళ్ళకి మద్దతు పలికే వాళ్ళతో కూడా ఏమైపోతుంది? కాల్చివేయబడితే భూమి ఏం చేస్తుంది? నోరు తెరిచి మింగేస్తుంది. హల్లెలూయా. కాబట్టి దుష్టాంతములో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులను మనం జ్ఞాపకం పెట్టుకొని మోషే తన ప్రజల కొరకు, ఇజ్రాయేల్ కొరకు ఫరో ఎదుట ఎలాగైతే ధైర్యంగా దేవుని ఆజ్ఞని చెబుతూ ఉంటాడో అంతగా సేవకుడు విశ్వాసుల పట్ల, దేవుని ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. ఆ బాధ్యత కలిగి ఉన్నటువంటి సేవకుడికి నువ్వేమవుతుందన్న జీవితాంతం కూడా లోపడుతూనే ఉండాలి, మాట వినాలి, దేవునికి మొట్టమొదటి భయపడాలి. అటువంటి స్థితి ఉంటేనే ఈ జీవితంలో ఒక చక్కని నడిపింపనేటువంటిది నీకు దేవుడు అనుగ్రహించగలుగుతాడు. హల్లెలూయా. మన కోసం స్నానం పెట్టింది ఎవరు? మనకు రక్షణ ఇచ్చింది ఎవరు? చెప్పాలి అందరూ. మనకు రక్షణ ఇచ్చింది ఎవరు? మనకు ప్రాణం పెట్టింది, మనకు ఇటువంటి చక్కని సహవాసాన్ని ఇచ్చింది ఎవరు? మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చింది ఎవరు? అన్నీ ఇచ్చింది యేసయ్య. కానీ పరిశుద్ధ గ్రంథము ద్వారా రక్త గాయాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? సేవకుడికి ఇచ్చాడు. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. కానీ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ పరప్రాణంతో ఉన్నటువంటి విశ్వాసిని దేవుడు ఎవరి చేతికి అప్పగించాడు? సేవకుని చేతికి అప్పగించాడు. చూడండి, సువార్త భాగాల్లో మనం గమనించినట్లయితే అక్కడ మనకు ఒక మాట రాయబడుతుంది. లూకా సువార్త 10వ అధ్యాయము 36 నుండి 39 చదువు. ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు వచ్చి జాలిపడి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి కట్టి రెండు దేనారములు ఇచ్చి హల్లెలూయా. అటువంటి వ్యక్తిని ఎవరి దగ్గర చేర్చాడు? పూటకుల్లవాడు. ఎవరు అంటే దేవుని యొక్క సేవకుడు. 2 దేనారములు దేనికి సాదృశ్యము? పరిశుద్ధ గ్రంథం కొత్త నిబంధన పాత నిబంధనకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఈ 2 దేనారములు ఆ పూటకుల్లవాడికి ఇచ్చి ఆ పూటకుల్లవాడి ఇంటిలోనికి చేర్చబడినటువంటి వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు? గాయాలతో, రక్తపు మడుగులు, కొరప ప్రాణములతో, వస్త్రములు దొంగలించబడిన స్థితిలో
అంటే క్రైస్తవ సమాజంలో లేక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, శత్రువైనటువంటి సాతానుడి చేత కొట్టబడి వరప్రాణాల చేత ఎంతో మంది వ్యక్తిగతంగా పాడైపోయినటువంటి బిడ్డలు ఉన్నారు. కుటుంబాలే పాడైపోయినటువంటి వారు లేకపోలేదు, బిడ్డలు పాడైపోయినటువంటి వారు ఉన్నారు, తల్లిదండ్రులు పాడైపోయినటువంటి వారు. అటువంటి వారిని ఈ రోజున దేవుడు ఎక్కడ చేర్చుతున్నాడంటే సంఘంలో చేర్చాడు. అటువంటి సంఘంలో చేర్చబడినటువంటి బిడ్డల పట్ల సేవకుడు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, నూనెను పోసి ద్రాక్షారసము త్రాగించి తృప్తిపరచి తన గాయములను కట్టి తిరిగి ఒక మచ్చ కూడా కనపడకుండా ఒక మంచి చక్కని జీవితమును ఆరోగ్యమును స్వస్థతను కలుగు చేసేటువంటి ఆత్మీయ ఔన్నత్యమైన స్థితిలోనికి తీసుకువెళ్ళేటువంటి వాడు ఎవడునంటే ఒకే ఒక్క దైవజనుడు మాత్రమే. హల్లెలూయా. నీ కుటుంబం పాడైపోయింది, నీ వ్యక్తిగత జీవితం పాడైపోయింది, సమాధానం లేకుండా లేకపోతే భార్య భర్తల మధ్య అసమాధానంతో నీవు బ్రతుకుతూ ఉన్నావనంటే నీకు కావలసినటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా తోటపల్ల వాడు అందించేటువంటి ప్రతి దైవ వాక్యాలను బట్టి కూడా నిన్ను ఏం చేస్తూ ఉంటాడంటే నేను స్వస్థపరుస్తూ ఉంటాడు, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నిన్ను బలపరుస్తూ ఉంటాడు. నీకు కావలసినటువంటి సంతోషము సమాధానము దేవుని యొక్క రావాల్సినటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదము సిద్ధపాటు కలిగిన జీవితమును యోగ్యత అర్హతను దేవుడు వాక్యము ద్వారా నన్ను సిద్ధపరిచి బలపరిచి ఒక రోజు నేను ఎక్కడ తీసుకొని పోవాలని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే దేవుడు ఎదుట నేను నిలబెట్టడానికి అంత ప్రయాసపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రయాసం అంతా కూడా ఎవరు పడేది? ఎవరు? దైవజనుడు. హల్లెలూయా. దైవజనుడే ప్రయాసం అంతా పడేది. అందుకే ఆ ప్రయాసంతో కూడిన ఆలోచన ఉంటుంది కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తారు? ఖండిస్తారు, బుద్ధి చెప్తారు. ఎప్పుడు చూసినా ఈయన అట్లా ఖండిస్తాడు, ఎప్పుడు ఖండిస్తాడు, ఎప్పుడు చూసినా ఇట్లాంటి వాక్యమే. అదే పాస్టర్ కనుక పెట్టి కొట్టి అన్నీ చేస్తాడు, పెట్టేటప్పుడు మాత్రం వాటే పాస్టర్ సూపర్ పాస్టర్ బల్లె పెడతాడు, మన అన్ని బల్లె పెడతాడు, బల్లె చూసుకుంటాడు. మరి ఎప్పుడైనా కొంచెం కఠినంగా దేవుని వాక్యం వారి హెచ్చరికలు ఇస్తే ముందు బాగుండే పాస్టర్, ఇప్పుడు సరిగా ఎందుకు ఈ మధ్య చాలా కోపిష్ట అయిపోయినాడు, చాలా అట్లా మాట్లాడతాడు, ఇట్లా మాట్లాడతాడు అని అనుకుంటాడు. అవునా కదా? అనుకునే వాళ్ళు లేరా? కొంచెం ప్రతి సంఘంలో కూడా ఉంటారు. మరి మన జీవితంలో చక్కబెట్టడానికి, మన జీవితంలో పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టడానికి, ఆ జీవము కలిగినటువంటి దేవుని ఎదుట నిలబెట్టడానికి నీలో ఏ మచ్చ డాగు అనేటువంటిది ఉండకుండా నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవుని యొక్క బలము కలిగినటువంటి వారిగా శక్తిమంతులుగా నిలబెట్టడానికి దేవుడు సేవకుడు ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుతూ ఉన్నాడు. నీ కోసం ప్రార్థన చేస్తాడు, నీ కోసం కన్నీరు ఉపవాస ప్రార్థన చేస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నిన్ను పరామర్శిస్తాడు. ఆ పూటకుల్లో వాడు చేర్చినటువంటి ఆ మంచి సమరుడు చేసిన పని అంతా కూడా సేవకుడు నీ కోసం ఈ రోజున చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ విశ్వాసం ఎలా ఉండాలంటే కఠినమైన బోధ వింటే వెంటనే పారిపోతారు ఇంకో సంఘానికి, అక్కడి నుంచి ఇంకో సంఘానికి పారిపోతారు, అక్కడి నుంచి ఇంకో సంఘానికి. ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి ఖచ్చితమైన బోధ ఉంటేనే నువ్వు బాగుపడతావు తప్ప ఎక్కడ పోయినా నీకు నచ్చినటువంటి బోధ దగ్గరికి వెళితే బాగుపడే ప్రసక్తే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా. ఎక్కడ ఉన్నారో మనం అక్కడే ఉండాలి. దేవుడు నీకు దైవజనాన్ని పుట్టించి నీ దగ్గరకు పంపించి నేను ఒక సంఘంలో చేర్చాడు అంటే ఆ దైవజనునికి నువ్వు ఎలా ఉండాలి తెలిసిన నమ్మకంగా నువ్వు బ్రతకాలి. దైవ సేవకుని పట్ల నీవు నమ్మకమైన బ్రతుకు నీవు చూపిస్తున్నావు. ఎప్పుడు చూపించగలుగుతావంటే దేవునికి నీవేమవుతున్నప్పుడు, భయపడుతూ ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. దేవుడు అంటే బైబిల్ లేకుండా విచ్చలవిడి భక్తిని నీవు చేస్తూ విచ్చలవిడిగా నీ ప్రవర్తన పెట్టుకొని నీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇష్టం లేనప్పుడు రాకుండా ఆగిపోతూ వస్తూ పోతూ క్రిస్మస్ ఒకసారి జనవరికి ఒకసారి వస్తూ పోతూ ఉంటే ఇక సేవకునికి ఏం లోపడతావు, మాటలు ఏం వింటావు. దేవుడు అంటే భయం ఎలా వస్తుంది? రాదు. దేవుడు అంటే ఏముండాలా? భయం ఉండాలి. హల్లెలూయా. ఆ భయము భక్తి కలిగిన జీవితమే సేవకుని మాటను వినిపించేటట్లుగా లోబడేటటువంటి విధంగా నిన్ను తయారు చేయగలుగుతాయి. హల్లెలూయా. అది మనం గ్రహించాలి. పూటపొల్ల వాడిని ఎంత చక్కగా నేను పరామర్శిస్తున్నాడు, ఎంతగా నేను ఆదరిస్తున్నాడు. దేవుని మాటల చేత ద్రాక్షారసం అన్నటువంటి వాక్యం ద్వారా నిన్ను తృప్తిపరుస్తున్నాడు. నీవు బాధలు ఉన్నప్పుడు, కష్టములు ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు, అసమాధానంతో ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా నిన్ను భద్రపరుస్తూ, నిన్ను ఆశీర్వదిస్తూ, నిన్ను దీవిస్తూ ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఏదో నీ ఇంటికి వస్తే నువ్వు ఇచ్చే చందా కోసమో లేకపోతే నువ్వు పెట్టే తిండి కోసం అయితే మాత్రమో. హల్లెలూయా. సమరీడు ఏం చెప్పాడు ఆ మాటలు అక్కడ?
అతన్ని చేర్చి ఈ 2 దేనారాలు ఇచ్చి, నీవు దీన్ని ఖర్చు పెట్టి ఇంకా ఏమైనా నువ్వు ఖర్చు చేస్తే నేను మరలా వస్తా, అప్పుడు నేను నీకు జీతం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క దినమున రానైనటువంటి ఆ ఒకే ఒక దినమున దేవుడు ఇచ్చే జీతం కోసం పనిచేస్తారు సేవకుడు. అంతేగాని మీ ఇంటికి వచ్చి చందా కోసమో లేకపోతే తిండి కోసమో లేదు. అలాగే ఆలోచన చేసి మాట్లాడుకునేటువంటి వారు కూడా ఉంటారు. ఆ మాటలు మాకు వినిపడతాయి. ఆ మాటలు మాకు వినిపెట్టినప్పుడు ఎలా ఉంటుందో తెలిసినా చాలా బాగా చేస్తారు. వీరి కోసము వీరిని బలపరచాలి, వీరి ఆత్మీయతలో ఎదిగింపచేయాలి అనే ఆలోచనతో గృహానికి వెళ్ళి దర్శించి ప్రార్థన కష్టము బాధ ఏదైనా తెలుసుకొని ప్రార్థన పెట్టుకోండి మొత్తుకొని మరీ చేస్తారు. ఎవరైనా ప్రార్థనలు పెట్టుకుంటున్నారా? ఎవరో 1, 2 6 పెడతారంటే మీకు ఎవరు కూడా నో. కష్టం ఉంది అని చెప్తారు, ఉపవాస ప్రార్థన పెడతారు, పెట్టుకుంటారంటే ఇప్పుడు కాదు. పోనీ ఏమైనా కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటా, అది కూడా లేదు. మరి ఏ ప్రార్థన లేదు అసలు? కనీసం మీ ఇంట్లో మీ అంతటి మీరైనా ప్రార్థన చేసుకుంటున్నారా? లేదు. అందుకే కుటుంబ ప్రార్థన లేదు, సహవాస ప్రార్థన లేదు. సమస్య వస్తే సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక దైవ సేవకుడు మన కోసం దేవుడు పెట్టాడు. ఆ సేవకుడి దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. ఏమైనా మాట్లాడితే మనం ఏమనుకుంటాము, మేము ఆన్లైన్లో చూస్తున్నామండి, మాకు నచ్చిన మినిస్ట్రీకి మా కానుకలను పంపిస్తూ ఉన్నామండి అని గ్రేడ్గా గర్వంగా చెప్తారు. అది మంచి పద్ధతి అంటారా? కాదు, చెడ్డ పద్ధతి. ప్రతి మనిషికి కూడా ఒక దైవజనుడు ఉండాలి. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి కూడా ఒకే ఒక దైవజనుడు ఉండాలి. కానీ ఆన్లైన్లో ఒక దైవజనుడు, ఆఫ్లైన్లో ఒక దైవజనుడు, ఆఫ్లైన్లో ఒకటి కాదు ఎన్నో. కేక్ కట్ చేసి ముక్కలు వీసినట్టు వానికి నీ దైవజనుడు దేవుడు నీ కోసం పెట్టాడు. నిన్ను పరామర్శించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బలపరచడానికి, ప్రాణాలతో ఉన్నటువంటి నిన్ను తిరిగి సజీవంగా లేపడానికి, ఆ రాజు దగ్గరికి నిన్ను చేర్చడానికి నీకంటూ దైవ సేవను పెట్టినప్పుడు ఆ సేవకుడి విషయంలో నీవు ఎంత మాత్రం కూడా చులకనగా నేను చూడకూడదు. హల్లెలూయా. నీ మొట్టమొదటి ప్రాధాన్యత నీ దేవుడైతే, 2వ ప్రాధాన్యత ఎవరు ఉండాలా? నీ సేవకుడే. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నా హృదయంలో దేవుడు ఉన్నాడు సార్లే, సేవకుడు ఉంటే లేకపోతే పర్వాలేదు. లేదు, దేవుడు ఉంటే మాత్రమే నువ్వు పరలోకానికి పోవు. నీ హృదయంలో ఇంకా ఎవరు ఉండాలా? సేవకుడు కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు ఒక మాట మాట్లాడతారు చూడండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో ఆయనకి ఎంతగా నలిగిపోయి దుఃఖముతో ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఆయన మాట్లాడించాడు. ఆ మాట ఒకసారి చూడండి. మమ్మను మీ హృదయములలో చేర్చుకుని, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరుపలేదు, మోసము చెయ్యలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళి ఒక దైవ సేవకుడు చెప్పుకోగలుగుతాడా? చెప్తాడా? మమ్మల్ని మీ హృదయంలో పెట్టుకొని చెప్పగలరా? మీరేం చెప్పలేదు. ఎందుకు తెలుసా? ఆ మాట మాట్లాడాలంటే కూడా ఎలా ఉంటుంది? దుఃఖం, ఏడుపు వస్తుంది. మమ్మలను మీ హృదయంలో చేర్చుకోండి. ఎంత దుఃఖపడి ఉంటే పౌలు గారు కొరింథీ సంఘానికి ఆ మాట రాస్తున్నారు. ఆలోచించి చాలామంది విశ్వాసుల జీవితాల్లో దేవుడు మా లోపల ఉన్నాడు చాలే, మాకు అంత తెలుసు, మాకు భక్తి తెలుసు అన్నీ అనుకుంటారు. సహవాసంగా కూడుకోరు, ప్రార్థనకు రారు, మేము ఒంటరిగా మేము ప్రార్థన చేసుకుంటామంటారు. అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది సార్? 4 కట్టెలు 10 కట్టెలు కలిసి చక్కగా మంట మండుతున్నప్పుడు ఒక కట్టెను ఆ మంటలో తీసి పక్కన పెడితే ఏమవుతుంది? అది ఆరిపోతుందా, వెలుగుతుందా? ఆరిపోతుంది. హల్లెలూయా. ఆరిపోయేటువంటి బ్రతుకుని ఎన్నుకుంటున్నారు చాలామంది. అందరితో కూడా కలిసి మెలిసి సంతోషముగా దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ మన భక్తిని, మన ఉజ్జీవమును పెంచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఆ మంటల నుండి ప్రత్యేకంగా ఏర్పరచుకొని నేను ఫలానా నాకు అన్నీ తెలుసు, నేను మాత్రమే చేసుకుంటా, నేను మాత్రమే ఉంటా, నేను మాత్రమే చదువుకుంటా అంటే నీ ఉన్న మంటలో నుంచి నీ అంతటి నీరే పక్కకు పడి ప్రత్యేకించబడి నీ యొక్క ఆత్మీయ జీవితం ఏం చేసుకుంటున్నావు? ఆర్పి వేసుకుంటున్నావు. ఇది నీకు తెలియదు, విశ్వాసులకు తెలియని విషయాలు. దేవుడు ఎందుకు సహవాసమందును, ప్రార్థన యందును, అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుడి యందును ఎలా ఉండమన్నాడు? ఎలా ఉండాలి? ఎడతెగని బ్రతుకు ఉండాలి అని దేవుడు ఎందుకు రాసి పెట్టాడంటే ఇటువంటి వారి కోసమే. సపరేట్గా చేసుకోవడం అది వేరు.
నీ ఇంటిలో నీ రహస్యంగా నీ గదిలో చేసుకునేది వేరు. సహవాసముగా కూడి ప్రార్థన చేసేటువంటి సమయంలో నీవు సహవాసములు ఏమవ్వాలా? కలుసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని మహిమపరచు, ఘనపరచు. అంతేగాని సహవాసంగా ఉన్నప్పుడు నేను ఇంట్లో చేసుకుంటాను, నేను అట్లా చేసుకుంటాను, నేను ఎట్లా అంటే నీ భక్తిని ఏం చేసుకుంటున్నావు? ఆర్పి వేసుకుంటున్నావు. హల్లెలూయా. అందుకే ఇటువంటి విషయాలన్నింటిని బట్టి కూడా పౌలు ఎంతగా దుఃఖపడి ఆ సహోదరులతో మాట్లాడుతున్నమాట, మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకుని మేము ఎవరికి అన్యాయం చేయలేదు, మేము ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని చెరుపలేదు. ఎంతగా మాట్లాడుతున్నాడు, వేదనతో మాట్లాడుతున్నాడు. మీరు ఎవరైనా వెళ్ళి మరొకరి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని దయచేసి మీ హృదయంలో చేర్చుకోండి, మీ హృదయంలో మాకు స్థానం ఇవ్వండి అని మీరు ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు. దేవుని సేవకుడు ఒక ఇంటికి వెళితే ఆ ఇంటిలో ఉన్నటువంటి వారు సరైనటువంటి రీతిలో వారిని రిసీవ్ చేసుకోకపోతే ఎంతగా బాధ అనుభవిస్తారు తెలుసా? చాలా బాధ. అయినా సిగ్గనేటువంటి వదిలేసి మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటారు. ఎందుకు వెళ్తారు తెలుసా? ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డలు ఎట్లయినా సరే వాళ్ళు ఏ మచ్చ డాగు లేకుండా వారిని పరలోక రాజ్యంలో నిలబెట్టడానికి, దేవుని ఎదురు నిలబెట్టడానికి వారిని ఏం చేయాలా? సిద్ధపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు ఇచ్చే చందాల కోసం వచ్చాడు మాత్రం ఎవరు కూడా అనుకోకూడదు. ఏదో మేము తిండి పెడతాం అందుకే వచ్చాడు పాస్టర్ మాత్రం అనుకోకూడదు. తిండి కోసము, చందా కోసము పాస్టర్ ఎప్పుడు కూడా రాడు. హల్లెలూయా. అలాంటి వచ్చేటువంటి బ్యాచ్ వేరే. కానీ నా విషయంలో అటువంటిది ఏ మాత్రం కూడా లేదు. ఏ చందా కోసమో తిండి పెడతారని మాత్రం ఎప్పుడు కూడా నేను ఎందుకంటే మా దైవ సేవకులు మాకు నేర్పించిందే మేము చేస్తాం. కానీ భిన్నముగా వ్యతిరేకంగా మేమేమి కూడా చెయ్యం. ఏం పాస్టర్ గారు, అవునా కాదా? అది మా సంఘ వ్యవస్థాపన, మన సంఘ కాపరి మనకేం నేర్పించాడు సేవకుడు అది చేస్తాం తప్ప ఆ ఇంటికి పోతే తిండి పెడతారని మేము పో, ఆ ఇంటికి పోతే డబ్బులు వస్తాయి పో, అది పద్ధతి కాదు. కానీ మా నిరీక్షణ ఏం తెలుసా? ఒక రోజు నా దేవుడు మాకు తగినటువంటి జీతమును ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున దేవుడు రానే ఉన్నాడు, త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మా పనికి తగినటువంటి జీతాన్ని ఇస్తాడు. అది మాకు కావాలి, అంతే. అది చాలా. దాని దృష్టిలో పెట్టుకొని సంఘంలో ఉన్న బిడ్డలను, విశ్వాసులందరినీ కూడా సమముగా ప్రేమిస్తూ, వారిని ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, ఆత్మీయతలో బలపరుస్తూ ఉన్నామే. కానీ ఏదో ఉద్దేశం పెట్టుకొని మిమ్మల్ని ఖండించాలనో గద్దించాలనో బుద్ధి చెప్పాలి. ఈ ఖండింపుతో కూడిన, గద్దింపుతో కూడిన వాక్యం మనం ఎప్పుడైతే వింటామో, సేవకుని మాటకు లోపడతామో, దేవునికి భయపడతామో, అప్పుడే మన జీవితం మరి అన్నిటికీ కూడా ఏమొస్తుందో తెలుసా? ఒక సిద్ధపాటు అనేటువంటిది వస్తుంది. హల్లెలూయా. ఆ సిద్ధపాటు అనేటువంటి జీవితం కోసమే మనం బ్రతకాలి. అంతేగాని సేవకుని ప్రక్కన పెట్టేసి దేవుడు నా హృదయంలో నాడు చాలే, ఆన్లైన్లో నేను ఏదో వాక్యం వింటున్నాను, నాకు నచ్చిన మినిస్ట్రీకి నా కానుక నేను విత్తుతాను, అక్కడికి వెళ్ళి విత్తుతాను అంటే అది దేవునికి దృష్టికి న్యాయమైనటువంటిది కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకంటూ ఒక సంఘాన్ని ఇచ్చినాడు దేవుడు. ఒకప్పుడు నీవు రక్తపు మడుగులు కొట్టు పెట్టాడుతుంటివి, వరప ప్రాణాలతో ఉంటివి, వస్త్రములు దొంగలించబడినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు వచ్చి కూడా దేవుడు నీ మీద నీళ్లు పోసి, నీ గాయములను కట్టి, నేను పరామర్శించడానికి ఒక పోటు కొల్లవాడి ఇంటి యొక్కకు నేను తీసుకొచ్చాడు అంటే ఎంత దేవుని యొక్క గొప్ప బలమైనటువంటి ఆశీర్వాదము నీకు ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. దాన్ని ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోకూడదు. అలా మరవకుండా ఉంటేనే ఆ కుటుంబము ఎవరికి భయపడుతున్నట్లు? దేవునికి భయపడుతున్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడుతున్నట్లు, తనకి ఇచ్చినటువంటి సేవకుడికి ఏమవుతున్నట్లు? లోబడి జీవిస్తూ ఉన్నట్టు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడే ప్రతి మాటను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు? నా కోసమే, నా కుటుంబం కోసమే, నా భర్త, నా భార్య కోసమే, నా తల్లిదండ్రుల కోసమే గ్రహించాలి. అందుకే దేవుడి మాటలు మనకు గమనిస్తున్నప్పుడు యెహోవాకు భయపడి మీలో ఎవడైనా సేవకునికి లోబడుతున్నారా, మాట వింటున్నారా అని ఎందుకు ప్రశ్న చేశాడు? ఈ మాటలన్నీ కూడా మనకు అవసరమై ఉన్నటువంటి వర్తమానము. హల్లెలూయా. ఈ మాటలు మనకు కావాలి, నాకైనా మీకైనా అందరికీ కావాలి. అటువంటిప్పుడే కదా మనం సరిచేయబడతాం. అటువంటిప్పుడే కదా దేవుని నిర్దోషులుగా మనం నిలబడటానికి ఆ వాక్యమే మనకు ఆధారంగా నిలబడతారు. మనకు జీవిస్తున్నటువంటి భయంకరమైన చెడ్డ దినాల్లో మనం బ్రతుకుచోటం. ఇటువంటి చెడ్డ దినాల్లో ఉన్నటువంటి మనలను దేవుడు
నాశనం అయిపోకుండా రక్షించడానికి ఆయన ప్రయాసపడుతూ సేవకుడిని పుట్టించి నీ ఎందుకు పంపితే ఈరోజు విశ్వాసం ఏం చేస్తున్నాడంటే అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సరి చేయబడతాడు, ఇష్టం లేదు విశ్వాసాలకి, పారిపోవడం బాగా నేర్చుకుంటున్నారు. ఇది తప్పు. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలు మనము దేవునికి ఏమవ్వాలా? భయపడాలి. హల్లెలూయా. భయపడు. అందుకే వాక్యంలో కూడా ఏమైంది? మీరు మొదట దేవునికి భయపడితే అపవాదిని మీరు ఏం చేస్తారు? ఎదిరిస్తారు. అప్పుడు వాడు మీ అందరినీ పారిపోవడం వాక్యం. అపవాది శత్రువులు మన మీదకి వచ్చినప్పుడు మనం ఎదిరిస్తే వాడు పారిపోవాలంటే నీవు ఎవరికి భయపడి ఉండాలా? దేవునికి భయపడి లోబడి ఉంటేనే నీవు వాడిని ఎదిరిస్తావు, వాడు నీ ఎదురు నుండి పారిపోతాడు. కానీ ఈ కార్యం లేకుండా నీవు రెండు కార్యాలు చేయాలంటే మాత్రం జరిగే పని కాదు. హల్లెలూయా. అందుకే భక్తి అనేటువంటిది ఏదో మనము ఇతరులు చేసేటువంటి భక్తిలాగా మనం చేసే మన భక్తి అనేటువంటిదే ప్రత్యేకించబడినటువంటిది భక్తి. ఆ ఆత్మీయత, అనుభవాలు, ఎదుగుదల అనేటువంటిది దేవుడు మనకు నేర్పిస్తున్నప్పుడు వాటిని నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తుండాలి. కానీ అలాగే మనం వెళ్ళిపోకూడదు. అందుకే ఆ యొక్క లూకా సువార్తలో కూడా మనం గమనిస్తున్నప్పుడు 13వ అధ్యాయం 6-9 వచనాలను చూస్తే ఫలించే అంజూరపు చెట్టు మనకు కనిపిస్తుంది. ఆ అంజూరపు చెట్టు దేవుడు చూసి ఏమన్నాడు? దీనివల్ల ఈ భూమి నేల ఎందుకు వ్యర్థమైపోవాలి, దీన్ని వెంటనే ఏం చేయమన్నాడు? నరికి పారేయాలన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యొక్క అంజూరపు తోట సంఘానికి సాదృశ్యం. ఆ చెట్టు నీవే. మన తోట మళ్ళీ సేవకుడు యజమానుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అటువంటి ఈ స్థితిలో నీవు ఉన్నప్పుడు నీవు ఏమాత్రం కూడా ఫలించిన స్థితిలో నీవు ఉంటే, యజమానుడు వచ్చినప్పుడు నీలో ఫలాలు లేకపోతే ఆయన కోపము నీ మీదికి రానియకుండా, ఆయన కోపం అన్నటువంటి గండ్రగొడ్డలు నీ పేరు మీద పడకుండా ఆ యొక్క సేవకుడు తన పేరుని అడ్డం పెట్టి నిన్ను కాపాడటానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? ఇంకొక సంవత్సరం గడిపిస్తే వచ్చే సంవత్సరం కనీసం ఒక కాయో 2 కాయలు దీంట్లో ఏం చేస్తాను? ఫలించేటట్లుగా ప్రయత్నం చేస్తాను. దాన్ని చుట్టూ తవ్వుతాను, రాళ్ళన్నింటినీ ఏరివేస్తా, ఎరువు వేస్తా, నీరు పెడతా, అన్నీ చేస్తా. ఇవన్నీ చేసి నువ్వు వచ్చే సంవత్సరానికి మరలా వస్తే అప్పుడైనా ఇందులో ఏం కనిపిస్తాయి? ఫలాలు కనిపిస్తాయి. కాబట్టి 1 సంవత్సరం నాకు సమయం ఇవ్వండి ప్రభా అని ఆ యొక్క తోటమాలి అడుగుతున్నట్టుగా మనం వాక్యంలో గమనిస్తాం. తోటమాలి సంఘ కాపరి. హల్లెలూయా. యజమానునికి నీ ప్రాణానికి అడ్డుగా తన పేరు పెడతాడు, కానీ నేను మాత్రము బలిగా అర్పించు. ఆయన నిండొచ్చు, ఒక నీ చిత్తం నేను నరికాడు వేరేస్తే ఏమవుతుంది భవిష్యత్తు? పోయి ప్రభులు వారు చెప్పాడు, యజమానుడు చెప్పాడు నరికేమన్నాడు, నరికేది అయిపోయింది, చెట్టు కట్టయిపోయింది. లేదు, మరలా 1 సంవత్సరం ఏమడుగుతున్నాడు? సమయాన్ని అడుగుతున్నాడు. మరి ఎంతవరకు కూడా ఇంకా మనం ఫలించలేని పరిస్థితుల్లోనే మనం ఉంటే, ఇటువంటి దౌర్భాగ్య స్థితిలోనే కనుక మనం ఉంటే, ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, తోట యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనలో ఫలాలు అనేటువంటి లేకపోతే, ఆ ఫలాలు రావడానికి సేవకుడు నీ కోసం ఎంత ప్రయాసపడుతున్నాడో ఆ ప్రయాసం ఏం చేయాలా? గుర్తిరగాలి. హల్లెలూయా. నీ చుట్టూ తొవ్వి ఎరువు వేసి నేను చక్కగా ప్రతిరోజు నీరు పెట్టి ఎదుగుదుగు చేసి నీలో ఫలాలు అనేది వచ్చేందుకు ప్రయాసపడుతున్నాడు. ఒకవేళ ఎప్పుడు నీ ఫలించక మునిపే దేవుడు వచ్చేస్తాడు అన్న భయం ఉంటుంది. అయ్యో వస్తే నా ఇష్టపడి ఈ చెట్టుని ఏం చేస్తాడు? నరికి వేస్తాడు. హల్లెలూయా. దేవుని ఆలోచన కూడా అది. ఎవడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరినీ కూడా రక్షించడానికే వచ్చాడు కదా. మరి రక్షించడానికి వచ్చిన దేవుని నీ కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి ఇంత గొప్ప ఉన్నతమైన కార్యాన్ని జరిగిస్తే, ఈ రోజున విశ్వాసి అన్ని అందుకుంటూ పొందుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఫలభరితమైన జీవితం లేకుండా, సేవకుడిని దైవజనుని మాటకు లోబడకుండా వెనుకుండా దేవునికి భయపడినటువంటి జీవితంలో కనుక ఉంటే ఏమైనా ఫలితం తిందామా? ఏమి ఫలితమో లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎటు చెప్పాలి? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే సేవకుడు చేసేటువంటి కార్యము దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్లించి ఆశీర్వాదానికి పాత్రలుగా చేయడమే దేవుని యొక్క సేవకుని పని. దుష్టత్వం నుండి మళ్లిస్తాడు. మీరు పాపం చేస్తుంటే ప్రోత్సహించడు, మీరు బలహీనతల్లో ఉంటే ప్రోత్సహించడు, మీరు ఆ శాపానికి గురైపోతుంటే ప్రోత్సహించడు. ఇటువంటి వాడే నిజమైన సేవకుడు. ఎందుకంటే మీరేమవ్వాలి? దేవుని చేత ఆశీర్వదించబడాలి. ఒకవేళ మీరున్న బలహీనతల్లో, శాపంలో, పాపంలో మీరు అలాగే వెళ్తూ ఉంటే మీరు దేనికి వెళ్తారు? నరకానికి తప్ప పరలోకానికి వెళ్ళేటువంటి ఛాన్స్ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సేవకుని మాటలు మీరేం చేయాలా?
వినాలి. దేవుడికి ఏమవ్వాలి? భయపడాలి. ఎందుకంటే సేవకుడిని దేవుడిని చులకన చెయ్యనే చెయ్యము. అన్ని చూడండి, నిర్జీవమైనటువంటి వాటి విషయంలో ఎంత వారు చేస్తారు. మరి సజీవుడైనటువంటి దేవుడి విషయంలో మనం ఎలా ఉండాలి? ఇంకా చాలా భక్తిగా మనం ఉండాలి, చాలా భయముతో ఉండాలి, లోబడి దేవుడికి విధేయత చూపెట్టి బ్రతుకుతూ ఉండాలి. సేవకుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా చాలా చాలా విలువైనటువంటి మాటలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే ఉన్నదో దానిని గురించి తెలుస్తున్నారు తప్ప ఆ మాటలు దేవుడు ఏం రాసి పెట్టాడో నీ కొరకు నా కొరకు అవే దేవుడు మాట్లాడతాడు తప్ప వేరొక మాటలు లేవు. హల్లెలూయా. కాబట్టి సేవకుల విషయంలో ఎప్పుడు కూడా మనం చులకన భావంతో ఉండకూడదు. ఆయన మాటలు వినేటువంటి మనసే మనకు కలిగిన ఏ పని చెప్పినా, ఏ మాట విన్నా, ఏ వాక్యం ద్వారా హెచ్చరించినా అన్నిటిలో కూడా నీవు ఎలా ఉండాలి? చాలా లోబడేటువంటి మనస్సు నీకు ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతేకాని విశ్వాసికి ఎటు పడితే అటు పరిగెత్తడం, ఎటు పడితే అటు వెళ్ళిపోవడం, ఎవరికి పడితే వాళ్ళని పునరుద్ధరించి ప్రార్థన చేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ నీ కానుకలు వెతటము, ఎక్కడ పడితే అక్కడ పనికిరాని మాటలు మాట్లాడుకోవడం, ఇవి ఏవి కూడా విశ్వాస జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి కొత్త వాళ్ళు ఎవరు వస్తే ఉత్సాహం మళ్ళీ వచ్చేస్తారు. కొత్త పాస్టర్లు ఎవరైనా వస్తే ఉత్సాహమే ఉత్సాహం, అప్పుడు సంతోషం పొందింది పాట వేసుకుంటారు. ఉన్న పాస్టర్ అంటే మాత్రము విలాప వాక్యం లేవచ్చు. అయ్యో, నేను కళ్ళు చేసే బదులకి 3 ఫ్లోర్లలో ఎంతమంది వెళ్ళిపోతారా? ఇది ఫట్ దాన్ని నేను ఎప్పుడూ వెళ్ళలేదు. కళ్ళు చేసే బదులు నా మొదటి పల్లెలు తప్ప ఎవరు కనపడతారు. నువ్వు కూడా గమనించి హల్లెలూయా. పల్లెల్లో పెరుగుతారు క్లాస్. టౌన్లో ఉండేవాళ్ళు మన సంఘమనే కాదు, యాడైనా యా సంఘమైనా కూడా అది ఎవరున్న కొత్త మీటింగులు కాడిపోయి లేకపోతే ఏడా గ్రౌండ్లో పెట్టింటే ఎన్ని తలకాయ బొర్రలు ఉంటాయో ముందర అన్ని బొర్రలు ఇట్లా ఉంటాయి. నా మీద చేయించు, నా మీద చేయించు, నా మీద చేయించు. మా వాడు చిన్నవాడు అంటాడు, ఏంటండి పెద్ద పెద్ద వాళ్ళందరికీ అట్లా 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 పోతారు, దానికి ఎంతమంది పోతారు అంటే వాళ్ళు ప్రార్థన జస్ట్ టచ్ 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 వాళ్ళకి ఏం చేస్తారు? నలుగురు అని చేతిలో డబ్బులు పెట్టుకొని ఆయన చెయ్యిట్లు పెట్టి ఇంకో చెయ్యిలో పెట్టాక ఆయన చేతులకి కానుకలు సమర్పించుకొని అక్కడ కానుకలు విత్తేసి వచ్చేస్తారు. ఏమైనా ప్రయోజనం ఉంది అంటే ఏమి ప్రయోజనమో నువ్వు ఎవరు ఆయన తెలుగు, ఆయనకి నువ్వు ఏమీ లేదు. ఏదో బుర్ర ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి అయిపోయి అని చెప్పి చేసుకొని నీ సేవకుడు నీ కోసం ఏం చేస్తావు తెలుసా? నీకున్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ విని వాటి కోసం ఉపవాసం ప్రార్థనలు పెట్టి కన్నీరు కాచి ప్రార్థించి విశ్వాసం చేత ప్రార్థనలు చేయించి నీకున్నటువంటి సమస్యలు అన్నిటి నుంచి కూడా నీకు విడుదల కలిగి చేసేటంత వరకు కూడా నిన్ను విడిచిపెట్టాను. కానీ ఆ సేవకుడు అంటే మాత్రం నీకు చాలా సులభం. ఇది ఎక్కడి న్యాయం? ఇది న్యాయం అంటారా? న్యాయం అన్యాయమైనటువంటి బ్రతుకు. హల్లెలూయా. అన్యాయస్తులు ఎక్కడికి పోరు? పోతారా? ఇక మీద ఎలా ఉండాలా? న్యాయంగా బ్రతకాలి. హల్లెలూయా. న్యాయంగా బ్రతకడం నేర్చుకోవాలి. సేవకుడు ఇంత చేస్తున్నాడు మా కోసము అని గ్రహిస్తే సార్ ఏదలే అనుకోరు. ఒక పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. పాస్టర్ గారు ఏమైంది 6 రోజులు హాయిగా పడుకొని నిద్రపోయి ఆదివారం రోజులు వచ్చి ఒక మెసేజ్ చెప్పేస్తే చందాలు బియ్యాలి ఏమో అర్థమైంది. చెప్పింది చందాలే అంటే కానుకలు బియ్యాలంటే మనం తినే బియ్యం అంటారా? అంటే ఆదివారం ఒక రోజు పాస్ట్ వస్తే ఏమిస్తారు వాళ్ళకి? బియ్యాలు మూటలు వచ్చేస్తాయి. కానుకలు పట్టకుండా కానుకలే అంటారు. హల్లెలూయా, హల్లెలూయా అని ఒక పాస్టర్ గారి గురించి ఒక సంఘ పెద్ద ఎవరు కామెంట్ చేస్తే అది ఆ పాస్టర్ గారు తెలిసి నేరుగా వాక్యం నేను చెప్పండి నేరుగా వెళ్ళి చెప్పినాడంట. పోతే ఒక కొడుకు ఒక కూతురు తిరిగి పీజీ చదువుకుంటున్నాను. నేరుగా పోయి అలా నీ బిడ్డలు ఎత్తే నీ సేవకి ఇచ్చేయాలి. అదే ఎందుకు వాళ్ళ సేవకి ఎత్తుకు అది ఇది అంటే సేవ విస్తరిస్తూ ఉంది, నేను ఒకటే చూసుకోలేదు కాబట్టి దయచేసి 2 బిడ్డలు చేస్తే వాళ్ళు కూడా నాతో పాటు కలిసి చేస్తాను. అదే వాళ్ళకి ఏం రాదు కాబట్టి మీకు తెలియదు అది అంతా. ఎందుకన్నా అలా నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటాను.
నేను నేర్పించుకుంటా, నా సేవలో వాళ్ళు పెట్టుకొని నడిపించుకుంటే లేదు వాళ్ళకి అసలు ఏమి లేదు, గమనం భలే కష్టం అన్న. కష్టమా? ఎందుకు కష్టము అని అంటే, అయ్యో సేవ అంటే ఏం తమాషాలు పెట్టినా నువ్వేదో చేస్తున్నావు, చాలా కష్టం అంటే లేదు సేవలోకి వస్తే చందాలు బియ్యాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నా మీకేం అర్థమైతే లేదా? చందాలే అంటే కానుకలు బియ్యాలే మన వెనకాల మీరు ఎన్ని మూటలు ఉన్నాయి చూడండి, ఒకసారి మూటలు ఉన్నాయి. కొన్ని తిత్తులు చూసుకోండి, మన లాస్ట్ కానుకలు బియ్యాలి అని అన్నేవాళ్ళ కుదిరికి ఆయన మాట్లాడితే తిరిగి చూసే కుదిరికి ఆయన అక్కడ లేడు, తేడాడు మాస్టర్ కాళ్ళు నీళ్ళు తెచ్చుకోవచ్చు. హల్లెలూయా. నన్ను దయచేసి ఏదో దయ బట్టి నేను మాట్లాడిన మాట దయచేసి నేను క్షమించండి. సేవ అంటే ఎంత కష్టమైందని నాకు తెలుసు, ఏదో మాట్లాడేస్తాను స్వామి నేను క్షమించు. అతను మంచి మనసాక్షి ఉంది కాబట్టి దేవుడికి క్షమించి మళ్ళా భక్తి మార్గం నడుస్తున్నాడు. అట్లా చెప్పుకునేటువంటి వారు ఎంతమంది లేదు దైనిగా. హల్లెలూయా. ఆయనకేం అంటాడు, ఆయన పడే కష్టము, నీ కోసం చేసే ప్రార్థన, నీ ఎందున్నటువంటి శ్రద్ధ బాధ్యతలు విశ్వాసాలకు తెలియదు. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క ఆదివారమే కాకుండా శుక్రవారము, మరలా బుధవారము, మరలా శనివారము యవనస్తులు కానీ ఇవన్నీ కూడా మన సంఘంలో పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకున్నాము అంటే ఏదో ఒక విధము చేత ఎవరో ఒకడు ఇద్దరైనా సరే దేవుని వాక్యానికి లోబడతారు, దేవుని బలపడతారు, ఆత్మీయతలు ఎదుగుతారు అన్న ఒకే ఒక ఆలోచనతోనే ఇన్ని కార్యక్రమాలు మన సంస్థలో జరుగుతుంటాయి. ఎంతమంది వస్తున్నారు అంటే ఒకే ఒక ఫ్యామిలీ వస్తున్నారు. హల్లెలూయా. 2 ఫ్యామిలీలు వస్తారు, లేదంటే 3 ఫ్యామిలీలు వస్తారు, అంతే కదా. ఈ మొగాలు తప్ప వేరే మొగము నేను సూచించి పాపం ద్వారా. హల్లెలూయా హల్లెలూయా. ఏం కారణము? దేవుడు అంటే మనకేం లేదు, భయము లేదు. సేవకుని మాట అంటే లెక్కలేదు. దేవుడు భయం లేదు, సేవకుని మాట అంటే కూడా లెక్కలేదు. అలాంటప్పుడు ఎలాగ దేవుడు మనం ఆశీర్వదిస్తాడు? శత్రువు చేతులకు దొరికిపోడా, శత్రువు నిన్ను నాశనం చేయడా, శత్రువు నిన్ను పరప్రాణాలతో కొట్టి పడేసి వెళ్ళిపోడా, నీ వస్త్రములను దొంగలించదా, నేను గాయాలు పాలు చేసి చివరి దశలో రక్తపు మడుగుల్లో పడేసి వెళ్ళిపోడా? సాస్తాడు, చేస్తాడు. అలాగ పడిపోకుండా ఉండడం కోసం నేను ఎక్కడున్నాగా దేవుని యొక్క సన్నిధి నీవు కోరుకోడు, దేవుడితో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడు. రా దేవుని మందిరంలో విద్యటువంటి వాక్యము ద్వారా నీవు బలపడు, దీవించబడు, ఆశీర్వదించబడు. నిన్ను నీ కుటుంబానికి కావలసిన సంతోషము సమాధానం దేవుడు ఇస్తాడు. ఒక రోజున పరలోక రాజ్యంలో నీకంటూ ఒక నివాస స్థలాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా మన జీవితంలో ఏదో మనసులో పెట్టుకొని ఎందుకులే మనం పోలేము, మన వల్ల కాదులే, ఎంతసేపు అది ఇది సాకులు చెప్పుకుంటా ఉంటే ఇంతలోపు దేవుడు ఎక్కడ వచ్చి మిమ్మల్ని విడిచిపెట్టేస్తాడో ఒకసారి ఆలోచించండి. మనం ఇంకా సరైనటువంటి పరివర్తన రాకపోతే, భక్తిలో నీవు ముందుకు వెళ్ళకపోతే, పరిశుద్ధతలో నీవు ఇంకా ముందుకు రాగలేని పరిస్థితుల్లో నీవు ఉంటే, ఆ దేవుడు అయినటువంటి వారు వచ్చేసి నీ పరిస్థితి ఏంటి? అప్పుడు దేవుని అడగడానికి అవకాశం ఉంటుందా? నాకు కొంత సమయం ఇవి బాప్తిసం తీసుకోవాలి, నాకు కొంత సమయం ఇవి పరిశుద్ధతగా వస్తాను, లేకపోతే నాకు కొంత సమయం నేను రక్షణలోకి వస్తాను అని చెప్పుకునేటువంటి సమయమైనా ఉందా? లేదు. దేవుని నాకు ఎలా ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది? మరి ఎంతమందికి తెలుసు దేవుడు ఏడంటాడు? ఆయన వచ్చినప్పుడు ఏడంటాడు? బాగా గట్టి చెప్తాను. ఏడంటాడు? ఇక్కడ నుంచి మనము ఎవరి ద్వారా వెళ్తామో దేవుడు తన దూతలను నలుదిక్కులుగా పంపించి మేఘాల మీద మనందరినీ కూడా మధ్య. హల్లెలూయా హల్లెలూయా. మరి అక్కడికి వెళ్ళాలని ఆశ ఎంతమందికి ఉంది? దేవుడితో పాటు ఆయన రాకలు ఎంతమంది ఆశ ఎంతమందికి ఉంది? సగం చేతులు ఎత్తుగా సరిగ్గా అంటే లేదు ఆశ ఉందా లేదా? ఏముందో గడ్డాన్ని కొత్తగా సేవ్ చేసుకొని వచ్చినా దాన్ని నైస్ చేసుకుంటాడు. 2 కొమ్ములు పెట్టుకొని వచ్చినాడు ఇక్కడ కింద. నేను చూసి భయం వేసాడు, భయంలో బిడియం వచ్చినాడు. సైతాన్ని పైన 2 కొమ్ములు ఉంటాయి, మా వాడు గడ్డానికి 2 కొమ్ములు పెట్టుకొని వచ్చాడు. తీసేస్తే కదా మంచి పెట్టి వచ్చాడు. బైబిల్ తెచ్చింది లేకపోతే జనాలు. హల్లెలూయా హల్లెలూయా. ఇంటికి చెప్పాలి హల్లెలూయా. పరలోకానికి పోవాలంటే ఎంతమందికి ఆశ ఉంది? తీగలు కడతారంటే మొదలు ఎట్లయినా సరే 1 నిమిషం అట్లా ఆపునా బస్సు ఎక్కేస్తారు, కుదరదు. తీగలు లేదు, టెంబ
టమాటాలు లేవు, ఆవులు లేవు, నీ క్లబ్ కూడా. హల్లెలూయా. నా గమని కనపడలే గట్టికి నువ్వే హల్లెలూయా. మనం ఎక్కడ ఉండినా ఏమైపోయినా మనం అక్కడికి ఒక రోజున వెళ్ళాలని దర్శనం కలిగి బ్రతకచ్చు ఉంటాం. హల్లెలూయా. వ్యాపారం చేసిన, ఉద్యోగం చేసిన, కూలి చేసిన, వ్యవసాయం చేసిన, ఏం చేసినా కానీ నీ దర్శనం ఎక్కడ ఉండాలా? పరలోకం వైపు పెట్టుకొని నువ్వు పని చేసుకో, యథార్థంగా పని చేసుకో, నీతిగా బతుకుతూ ఉండవు. నువ్వు పని చేసే చోటనే దేవుడు ఎక్కడ ఏం చేస్తాడు? లేకపోతాడు. అంతే. హల్లెలూయా. అయ్యో నేను డ్యూటీలో ఉంటే దేవుడు గొప్పని చర్చకి రావాలి అవసరం లేదు. నువ్వు ఏడ ఉంటే నువ్వు ప్రయాణంలో ఉంటే ప్రయాణంలో, విమానంలో ఉంటే విమానంలో, భూమి మీద ఉంటే సముద్రంలో ఉంటే ఏడున్నా కానీ నీ దేవుడు ఏం చేస్తాడు? అట్లే ఎత్తుకుంటాడు. అది ఎంత సమయం పడుతుంది? అంతమంది రెడీ చేయలేదు దేవుడు. రెడీ చేయలేదు. ఎంతసేపు రెడీ చేయలేదు దేవుడు? ఒకే క్షణం. హల్లెలూయా. రెప్పపాటున మనము కలిగి ఉన్నటువంటి ఈ దేహం ఏంగా మార్చబడుతుంది? మహిమ దేహముగా మార్చబడిపోయి రెప్పపాటున అందరము కూడా హల్లెలూయా ఎత్తబడకుండా విడవబడినటువంటి వారి యొక్క ఆలోచనలు, వారి బాధ, వారి కష్టము, వారి ఆవేదన ఎలా ఉంటుందో తెలిసిన ఇప్పుడు వారు ఆడుతున్న ఆటలు, వారు పాడుతున్న పాటలు ఇవన్నిటికీ వ్యతిరేకముగా అంగలార్పు, వేదన ఇవన్నీ కూడా ప్రారంభమైపోతాయి. ఇక ఈ వెతికిన దొరకరు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా? ఆడిపోయారు. ఏమన్నారా? ఆడిపోయినారు. నా చేసి చూసినా చెప్పండి. ఇట్లాంటి చచ్చిపోయినారు అనుకోద్దు. ఇట్లాంటి ఇట్లా బయట. హల్లెలూయా. హల్లెలూయా. దీని గురించి నేను ఆడ మధ్యలో కృషి చేసుకుని ట్యూషన్ చెప్పినట్టు చెప్పాలి. మీకు నిలబడుకుంటే దూరంగా ఉంటే నా మాట మీరు సరిగ్గా నేర్చిందా పెట్టుబడి పెట్టుకొని ఎవరు నోరు తిరగదో టిపి నోటు వేసి చెప్తున్నా ఆన్సర్ చెప్తాను. చెప్పచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. చూడు ఎన్నిసార్లు అనుకోరు. హల్లెలూయా. కాబట్టి దేవునికి మీరేం అవ్వాలి? సేవకుని మాటలు వినాలి. సేవకుని మాట వినాలి, దేవునికి భయపడాలి. ఈ రెండు కార్యాలు ఉంటే సేవకుడు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. సేవకుడు ఏం చేస్తున్నాడో ఇంతలో చెప్పాను కదా. సేవకుడు మీకోసం ఎంత ప్రయాసపడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం చెయ్యాలో ముందు ఆలోచన కలిగే ఎన్నో రీతులుగా రకరకములుగా మిమ్మల్ని బలపరచడానికి ప్రయాసపడతాడు. హల్లెలూయా. కాబట్టి ఆ సేవకుని విషయంలో మీరు చులకనగా చూడకూడదు. మీరు ఎక్కడ పడితే అక్కడ మీ బుర్రలో తలకాయ వచ్చి ఎవరు కట్టే వారికి మీ బుర్రలో ఇయ్యద్దు. మీ కానుకలు ఎక్కడ పడితే అక్కడ మీకు విత్తద్దు అంటే మీకు అర్థం కాదు, ఇవ్వకూడదు. హల్లెలూయా. గట్టి చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏడాన కొంచెం హెచ్చరిక వస్తే ఎక్కడికంటే అక్కడికి పారిపోనే. కుటుంబం అంతా కూడా ఎక్కడ ఉండాలా? ఒకే స్థలంలో ఉండాలి. హల్లెలూయా. నిన్ను దేవుడు ప్రేమించి నీ కుటుంబాన్ని ఇస్తే నీ కుటుంబం అంతా కూడా ఎక్కడ కనపరచాలా? నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన సంఘంలో, నీకు ఇచ్చిన దైవజనుడి మాటకు లోబడి అక్కడనే నీ దేవుడిని ఏం చేయాలి? మహిమపరచు. హల్లెలూయా. అది నీకు ఆశీర్వాదం, అది నీకు దీవెన. ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా నువ్వు గమనించాలి. నీకంటూ ఒక దైవజనుడు పంపబడ్డాడు. నీకంటూ ఒక దైవజనుడిని దేవుడు పుట్టించాడు. ఆ రోజున మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఏం చేశాడు? పుట్టించాడు, నడిపించాడు, విడుదల కలుగు చేశాడు. చక్కగా దేవుడు అరణ్య మార్గం నడిపిస్తున్నాడు. కానీ వారి అవినీతి వల్ల రాలిపోయారు. కానీ లేకపోతే అందరూ కూడా ఎక్కడ ప్రవేశించుండేవారు? వాగ్దాన భూమిలో, కనాను దేశంలో ప్రవేశించుండేటువంటి వారు. అయితే ఈరోజు కూడా దేవుడు మనకి ఇచ్చిన ఈ రక్షణ, ఇటువంటి భాగ్యవంతమైన జీవితాన్ని ఇచ్చాడు. కానీ మన ప్రయాణంగా ముగిసించబడాల, ముగించలేదు. మనం ఇంకా ముగించక మునిపే మనలో ఎటువంటి సనుగు గొడుగులు కానీ విరోధమైన భావము, దాతాను, అభిరాము, కోరహుల వల్ల మన జీవితంలో పెట్టుకోకుండా మనం నిజముగా దేవునికి భయపడి సేవకుని మాటకు లోబడి వింటేనే మన కుటుంబానికి దేవుడు ఏమిస్తాడు? ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దైవ సేవకుని చేతుల్లో ఒదిగిపోయేలా ఉండాలి విశ్వాసం. దైవ సేవకుని మాటకు లోబడి జీవించాలి. ఇటువంటి వాక్యానికి సమర్పణమైనటువంటి వ్యక్తిత్వం మనం కలిగి జీవించాలి. ఈ వాక్యానుసారంగా నేను కట్టబడి జీవిస్తాను ప్రభువా. నా ఇల్లు, నేను, నాకున్న సమస్తం అంతా కూడా నీ మాటకు లోబడి, నీకు భయపడి మేమంతా కూడా నీ విధేయత చూపెట్టే మేము బ్రతుకుతాం. మీకు విరోధముగా ఏ కార్యము కూడా మేము చెయ్యము.
అలా చేసినటువంటి వారు అగ్ని చేత భక్షింపబడి భూమి తన నోరు తెరిచి తింగి వేశారు. అది దృష్టాంతంగా నేను పెట్టుకుంటున్నాను. నా బ్రతుకులో, నా జీవితంలో మీకు విరోధముగా ఏ కార్యము కూడా నేను చెయ్యను అనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నిజముగా దేవుడు మనందరినీ కూడా దీవించబడతాడు, ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం ఎలాంటి ఆశీర్వాదం అంటే పరలోకానికి తీసుకుపోయేంత ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి మంచి జీవితాన్ని జీవించడానికి మనం ప్రయాసపడేటువంటి ఆలోచన చేయకుంటే అందరూ కూడా ఈ సమయంలో మోకరించి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా విలువైనటువంటి మాటలు. ఈ విలువైనటువంటి ఈ మాటలకు కట్టుబడి నేను జీవిస్తాను ప్రభా, ఈ సమర్పణతో కూడినటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభా అని నిన్ను నీవు పరిశీలించుకొని దేవుని యొక్క సన్నిధానంలో నీవున్న స్థితి గతులు పరిస్థితులు ఒకవేళ దేవునికి వ్యతిరేకముగా ఉంటే వాటిని విడిచిపెట్టుకోవడానికి ప్రయాసపడతాను. మీ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. మీ దాసుని మీరు నిలవబెట్టుకుని తండ్రి, మీ దాసుని ముఖాంతరములో నుండి ప్రభా నాకును సంఘమునకు కావలసినటువంటి మీ దివ్య మాటలు మీరు వినిపింపజేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు దేవాతది. మీరు చెప్పిన ప్రతి మాట ఆ హృదయ క్షేత్రంలో ఫలించుగా మీకు స్తోత్రాలు. మీకు భయపడి నేను సేవకుని మాట మేము విని నేను మహిమ మేఘమును ఎక్కి పరలోక సంబంధమైన ఆశీర్వాదములు మేము సంపాదించుకోవడానికి నీ కృపను చూపించమని దేవా. ఎంతమంది అయితే నీ మాటలు విన్న వారందరి హృదయ క్షేత్రము చుట్టూ నేనా తండ్రి కంచవేయమని అపవాది వాటిని తీసుకోకుండా సహాయం దయచేసి ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో వాక్యములు విని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ప్రకారములు దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తుని యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్నున్న సహవాసం, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదం మనకును మన వారికి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడుగొండి ఆయన నీతి రాజ్యములకు వారసులుగా మనల్ని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.